విజయవాడలో ఉదయం బాంబు కలకలం చోటు చేసుకుంది. బీసెంట్ రోడ్డులో బాంబు పెట్టామని గుర్తు తెలియని వ్యక్తి ఒకరు పోలీసులు కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్ తో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని విస్తృత తనిఖీలు చేపట్టారు. బాంబు ఉన్నట్లు వచ్చిన సమాచారం నేపథ్యంలో బీసెంట్ రోడ్లోని షాపులను తాత్కాలికంగా మూసివేశారు. ప్రదేశంలో సాధారణ ప్రజలు గుంపులుగా గూమిగూడకుండా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని గంటల పాటు జరిగిన తనిఖీల తర్వాత కూడా ఎలాంటి పేలుడు పదార్థాలు లేదా అనుమానాస్పద వస్తువులు లభించలేదని తెలిపారు. కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసిన వ్యక్తిని గుర్తించే దిశగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అసత్య సమాచారం ఇచ్చిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. విజయవాడలో ఉదయం బాంబు కలకలం చోటు చేసుకుంది. బీసెంట్ రోడ్డులో బాంబు పెట్టామని గుర్తు తెలియని వ్యక్తి ఒకరు పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబు స్క్వాడ్ తో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని విస్తృత తనిఖీలు చేపట్టారు. బాంబు ఉన్నట్లు వచ్చిన సమాచారం నేపథ్యంలో బీసెంట్ రోడ్లోని షాపులను తాత్కాలికంగా మూసివేశారు. ప్రదేశంలో సాధారణ ప్రజలు గుంపులుగా గూమిగూడకుండా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని గంటల పాటు జరిగిన తనిఖీల తర్వాత కూడా ఎలాంటి పేలుడు పదార్థాలు లేదా అనుమానాస్పద వస్తువులు లభించలేదని తెలిపారు. కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసిన వ్యక్తిని గుర్తించే దిశగా పోలీసులు దర్యాప్తులు ప్రారంభించారు. అసత్య సమాచారం ఇచ్చిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు.